ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూలై 24న 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 గ్రాస్ వచ్చింది. అంటే అందులో బుధవారం పడ్డ ప్రీమియర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దానికి 2 కారణాలు. ఒకటి, సినిమాకు వచ్చిన మిక్స్డ్ రివ్యూస్, బ్యాడ్ టాక్. 2, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఇక మూడో రోజు శనివారంకి వచ్చేసరికి కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 12 కోట్లు వచ్చాయి. కానీ ఆ రోజుకి ఇంకో సినిమా మహావతార్ నరసింహ సినిమా కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఇక నాలుగో రోజు ఆదివారం వచ్చేసరికి కొద్దిగా పెరిగాయి, 13 కోట్లు వచ్చాయి. ఆదివారం నుంచి కొత్త వర్షన్ అంటే సెకండ్ హాఫ్లో ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో గ్రాఫిక్స్ పైన, క్లైమాక్స్ మీద అవి మార్చారని చెప్పారు. సో ఆ కొత్త వర్షన్ స్టార్ట్ అయింది ఆదివారం నుంచి. కానీ 13 కోట్లు వచ్చాయి. ఇక అసలైన రోజు సోమవారం వర్కింగ్ డేలో సినిమా రేట్లు తగ్గించారు, నార్మల్ రేట్స్ పెట్టారు. అయినా కానీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 3 కోట్లు వచ్చాయి సోమవారం. ఒకవైపు మహావతార్ నరసింహ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగిపోయాయి. ఇక మంగళవారంకి వచ్చేసరికి ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి. కేవలం 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న బుధవారం అయితే ఇక రక్త కన్నీరే, 1 కోటి లోపలికి పడిపోయింది గ్రాస్. థియేటర్లలో రెంట్ కూడా వెళ్ళట్లేదు, డెఫిషిట్, నెగిటివ్ మార్జిన్స్. సో అలా టోటల్గా 7 రోజుల్లో మొదటి వారంలో సినిమా కేవలం 110 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 110 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 67 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 125 కోట్లకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో 67 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 58 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 58 కోట్లు షేర్ రావాలి అంటే మరో 120 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది అసాధ్యమే. సో ఈరోజు కింగ్డమ్ రిలీజ్ అయింది తెలుగులో, మన విజయ్ దేవరకొండ సినిమా. సో థియేటర్లని దానికి వెళ్ళింటాయి. సో ఈ సినిమా కలెక్షన్స్ పూర్తిగా అయిపోయింది. ఇదే 110 కోట్ల ఫైనల్ కలెక్షన్స్. సో 58 కోట్ల నష్టం. సో ఆల్మోస్ట్ 60 కోట్లు నష్టం. 50% రికవర్ అయింది, 50% లాస్ అయిపోయింది సినిమా. కమర్షియల్గా డిజాస్టర్. అది మన హరిహర వీరమల్లు, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, మొదటి జానపద సినిమా, మొదటి హిస్టారికల్ సినిమా. అయినా కానీ సినిమాకు కలెక్షన్స్ లేవు. మొదటి రోజు తప్ప ఇక ఏ రోజు కలెక్షన్స్ లేవు. ఓపెనింగ్స్ మాత్రమే వచ్చే స్టార్ హీరో కాబట్టి 110 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 67 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మింది 125 కోట్లకి, 67 వచ్చాయి. ఇంకా 58 రావాలి, అది పోయింది. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.